అప్పుడు ఒక వీడియో పెట్టారు మీరు. ఇదే గెటప్‌లో అనుకుంటున్నాను నేను. మీరు గెటప్ వేసుకొని వైట్ కలర్ ఈ గెటప్పా? వేరే గెటప్పా? ఆ, అది లేదే వేరేనా? ఈ గెటప్ది తీసాం ఒకటి, ఆ! బట్ ఇది రాలేదు బయటికి. హ్మ్. అది నేను రోడ్డు మీద నడుచుకుంటే లేదా? హ్మ్. 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 కాదు, ఇది అది బ్లాక్ అండ్ వైట్ అని సోనీ లివ్లో. హ్మ్. అది అంటే షూటింగ్ 2-3 గల్లీస్ అవతల ఉంది. హ్మ్. కారు జామ్ అయిపోయింది, వెళ్ళే పరిస్థితి లేదు. సో నేను అన్నా, నేను నడిచి వెళ్ళిపోతా అన్నా. ఆ! బౌన్సర్స్ రెడీ అయిపోతే మీరు వెనక్కుండా ఉన్నాయి, మీ వల్లే ప్రాబ్లమ్స్ వస్తాయి, నేను క్వైట్గా నడిచి వెళ్ళిపోతాను. మిడిల్ క్లాస్ డ్రెస్లో ఉన్నా. హ్మ్. సో లిటరలీ ఆ బిజీ స్ట్రీట్లో నేను ఆ వీధిలోకి వెళ్ళిపోయాను, హ్మ్. నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఎవడో పట్టించుకోలేదు. సో ఫైనల్గా నేను తేల్చాల్సింది అనుకుంది ఏంటంటే, మనం బిల్డప్లు ఎక్కువ ఇస్తాం, మనం బిల్డప్ల వల్లే జనాలు చేరుతారు. మనం నోరు మూసుకుని మన పని మనం చేసుకుంటే వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. కొంచెం అంటే మేబీ గమనించక అయి దే ఉండొచ్చు. హార్డ్లీ సా ఈ లుక్లో జగపతి బాబు ఇక్కడ ఎందుకు ఉంటాడు అనుకుంటారు కదా. అనుకుంటారు. ద పాయింట్ ఇస్, నేను చాలాసార్లు చేస్తా ఇది, రోడ్డు మీద ఆపి పానీపూరి తినేస్తాను, నార్మల్‌గా వెళ్తుంటారా? వెళ్తాను పానీపూరి తినేస్తాను. ఏ ఏరియాలో వెళ్తుంటారు చెప్తే? అది చెప్పొద్దనే కదా. సో బిఫోర్ దే రియలైజ్ జగపతి బాబే ఫోటో తీసుకుందాం అనే టైప్లో ఉన్న అయిపోతుంది, అప్పటికి అయిపోయి కీప్ గోయింగ్. సో మాబ్ అవటానికి పెద్ద ప్రాబ్లం అవడానికి ఏమి ఉండదు అక్కడ. సో మనం చేసే న్యూసెన్స్ వల్లే సగం న్యూసెన్స్లు ఎక్కువ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు ప్రూవ్, అండ్ ఐ ప్రూవ్ దట్. ఇంకోసారి కబడ్డీ అప్పుడు షార్ట్ అయిపోయింది, ఇటు ఎర్ర బస్సు ఉంటాయి, మనకు తెలిసిందే ఎర్ర బస్సు, అది ఎక్కేసాను. మీరు షూటింగ్‌లో ఉన్నప్పుడు. షూటింగ్ అయిపోయింది, ప్యాకప్ అయిపోయింది, ఓకే. నేను జస్ట్ క్రాస్ చేసేసి ఎర్ర బస్సు ఎక్కేసి వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళారు? జస్ట్ ఎక్కేసాను, ఓకే. నాకు రాండమ్‌గా. నాకు ఇష్టం అంట. హ్మ్. అండ్ మళ్ళీ వీళ్ళు గబగబా మా అసిస్టెంట్లు కూడా ఎక్కారు. నేను క్వైట్గా నా పని నేను చూసుకున్నాను. జగపతి బాబా కాదా, జగపతి బాబా కాదా, 40-45 మినిట్స్ డిస్కషన్. ఎందుకు ఎర్ర బస్సులో ఎందుకు ఉంటాడు, కెమెరాలు లేవు. సో ఈ టైప్లో డిస్కషన్ నడుస్తాను. నేను అడిగారు అన్నాను. తర్వాత వెళ్ళాను, నేను జగపతి బాబునో వచ్చి దిగిపోయాను 40 మినిట్స్ తర్వాత. ఐ లైక్ డూయింగ్ దీస్ థింగ్స్. ఇప్పటికి కూడా చేస్తుంటారు ఓ అలాంటివి? యా యా, అబ్రాడ్‌లో చేస్తుంటారు. ఇండియా ఇక్కడే చేస్తాను, ఇక్కడ హైదరాబాద్లో చేస్తాను. రాండమ్‌గా. ఓకే. ఎప్పుడైనా మీకు బస్‌లోనో లేకపోతే రాండమ్‌గా పానీపూరి, టీ షాప్, కాఫీ షాప్‌లో ఎక్కడైనా కనిపిస్తే ఎవరా అని రియలైజ్ అయ్యే లోపే ఆయన అనిపిస్తే అట్లా అడిగేసేయండి. సరేనా? ఓకేనా? ఏమని పెడితే అని అడుగుతాను, ఇప్పుడు వదిలిపోయింది.